హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మన దగ్గర ఉన్న బోర్డ్స్ అనేది ఏంటంటే అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే లాస్ట్ టైం అనేది అంటే నాకు తెలిసిన వరకు 1 వీక్ అయితే అవుతుందేమనుకుంటున్నాను. 1 వీక్ కింద మన పేర్లు అయితే ఇచ్చాం కదండి, బీడింగ్ పేర్లు అయితే తీసుకొచ్చాము. బీడింగ్ పేర్లు అంటే మీకు ఆ వీడియో కూడా నేను చెప్పాను. అవి ఫస్ట్ టైం బీడింగ్ అయితే చేయడానికి అయితే మనం తీసుకురావడం జరిగింది. అంటే వాటికి అంటే 5 months నుంచి 6 monthsకి అనేది ట్రాన్స్ఫర్ అయితే అంటే ఒక 5 days అలా ఉన్నట్టు 6 months వచ్చేలోపు ఏంటంటే నేను తీసుకొచ్చాను. అవి ఫస్ట్ టైం అయితే బీడింగ్ అయితే అవుతాయి మన దగ్గరని తీసుకోవడం జరిగింది. అంటే మన దగ్గర ఎక్కువ కాలం అనేది సర్వే అవ్వాలని చెప్పి తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో, అట్లా అప్డేట్ అనేది ఎలా ఉందంటే 1 వీక్లో అట్లా అప్డేట్ అనేది ఎలా ఉందో, నెక్స్ట్ అంటే వాటి అనేది ఏ బీడింగ్కి వచ్చాయో, నెక్స్ట్ అంటే ఏ పాస్లోకి వెళ్తున్నా కూడా మీకు ఎవరైతే నేను చూపిస్తాను మీకు అంటే వీడియో అనేది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మన గూడు అయితే అప్డేట్ అయితే చూడడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఈ వైల్డ్ బజ్జీస్ అంటే మనం ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాం. మీకు తొందరగా బీడింగ్ అవ్వాలంటే మాత్రాన ఈ అలాగ మనకు అనేది ఆకుపచ్చ కలర్ కానీ లేదా బ్లూ కలర్ కానీ తెచ్చుకుని తొందరగా బీడింగ్ అవుతాయని చెప్తాం కదండి. మీకు ఏదైనా మీకు అనేది ప్రాక్టికల్ చూపించాలని చెప్పేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, నేను కూడా తీసుకొచ్చి ఒక 1 వీక్ లేదంటే ఒక 10 రోజుల దగ్గర అయితే అవుతుంది. కానీ ఈ 10 రోజుల్లోనే నేను అనేది కొత్త పేర్లు తెచ్చాను. చూడండి ఎంత ఫాస్ట్గా అయితే బీడింగ్ అవుతుంది. అంటే ఎన్నట్ల కంటే మీకు అనేది తొందరగా బీడింగ్ ఏంటంటే వైల్డ్ అండి. మీకు అనేది ఆకుపచ్చ చూడండి అంచకైతే బీడింగ్ అయితే అవుతుందో. మేల్ ఎప్పుడు కూడా అలా మోగాలండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు అదే చెప్తాను. మేలు మోగుతుందో లేదా లేదా చూసుకోమని చెప్తాను. మేలు మోగితేనే మనకు అనేది తొందరగా మేల్ అనేది బీడింగ్ అయితే రెడీగా ఉందని అర్థం. అలాగేంటంటే మీరు చూస్తున్నారు కదా, వీటితో పాటు పక్క కూడా బీడింగ్ వచ్చేయండి. కానీ అంటే ఈ ఫస్ట్ తొందరగా బీడింగ్ వచ్చి తొందరగా ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ప్రతి కూడా పిల్లలు చేస్తాయి. చూస్తున్నారు పక్క ఉన్నది వైట్ కలర్, నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది వెల్లో కలర్. ఈ రెండు కూడా బీడింగ్కి వచ్చాయి. ప్రజెంట్ ఏంటంటే ఈ కిస్సింగ్స్ అవుతున్నాయని చెప్పేసి వాటిలో బాధ ఆటలది. కానీ ఇవి కూడా పాట్స్లోకి వెళ్తున్నాయి. ఈ ఆకుపచ్చతో పాటు ఇవి కూడా పాట్లోకి వెళ్తున్నాయి. కానీ ఏంటంటే ఫస్ట్ రాగానే మనకు అనేది 2 days అనేది అండి ఆకుపచ్చ అనేది తొందరగా బీడింగ్కి అయితే వచ్చేసాయి. కాబట్టి అది మీకు అనేది తొందరగానే చెప్తున్నాను. నెక్స్ట్ వాటితో పాటు కూడా మీకు అనేది ఈ వైట్ కలర్ కూడా పాట్లోకి వెళ్ళి వస్తుంది ఫీమేల్ అనేది. మీకు అది కూడా బీడింగ్ అప్డేట్ కూడా నేను పెడతాను. ఎందుకంటే నేను అనేది కూడా మీకు అనేది స్టార్టింగ్ ఇది ఫస్ట్ టైం మన దగ్గర ఎక్స్ పెడుతున్నాయి. ఫస్ట్ టైం మన దగ్గర బీడింగ్ ఎక్స్ పెడుతున్నాయి. కానీ ఇంకేంటంటే మనకు అనేది ఇంకా ఎక్స్ అయితే పెట్టలేదు. ఫస్ట్ అయితే పాట్ సెలెక్టింగ్, నెక్స్ట్ ఏంటంటే ఈ అనేది అంటే బీడింగ్ అయితే సిద్ధమైతే అయిపోయాయి. కానీ బీడింగ్ అవ్వాలి. ఎందుకంటే మనకు తెచ్చిన 2 రోజుల్లో బీడింగ్ అయిపోవడానికి ఏంటంటే ఈ బీడింగ్ పేస్ కాదు మన తెచ్చినవి. ఏంటంటే జస్ట్ బీడింగ్ సైజ్కి వచ్చినవి తెచ్చుకున్నాం మనం అనేది షాప్ నుంచి తెచ్చుకున్నాం. మీరు ఎలా తెచ్చుకుంటారు, నేను ఎలా తెచ్చుకున్నాను. బట్ ఏంటంటే వీళ్ళకి అనేది 6 months ఏజ్ అయితే వచ్చింది వీళ్ళకి అనేది. ఇప్పుడు బీడింగ్ సీజన్ వీళ్ళకి అనేది చక్కగా బీడింగ్ అయితే అవుతాయి. ప్రజెంట్ అయితే పాట్ సెలెక్టింగ్ అయిపోయి నెక్స్ట్ పేరు కూడా కలిసిపోయాయి. చూస్తున్నాం కదా, వెల్లో కలర్ అనేది మేలు, వైట్ కలర్ అనేది ఫీమేల్. కానీ ఈ 2 కూడా వేసాం, మన అల్బినా కూడా 2 కూడా వేసాం. అంటే మనకి అనేది కొంచెం వైట్ నెక్స్ట్ వెల్లో కలర్. అంటే వెల్లో కలర్ అనేది చాలామంది అడుగుతున్నారు బజ్జీస్ అనేది. మనకు వాట్సాప్ మెసేజ్ చేసి మాకు కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో అనేది వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ మన బీడింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇవి కూడా సక్సెస్ఫుల్గా అయితే బీడింగ్ అయితే అవుతున్నాయి. ఎలాగేంటంటే అనేది ఏంటంటే మనం కాల్షియం బౌల్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకవేళ మన దగ్గర కట్ల బౌల్ అనేది చాలామంది దొరకట్లేదని చెప్తున్నారు. కట్ల బౌల్ లేకపోయినా సరే మీకు అనేది మీరు అనేది పెట్స్ అవసరం. మీరు ఎక్కడైతే పెట్స్ తీసుకుంటారో అక్కడ కాల్షియం సంబంధించిన మీకు అనేది సొద్దలు అయితే అమ్ముతారు. ఇప్పుడు నేనైతే సొద్దలు అయితే తెచ్చేటండి. నేను ప్రతిసారి కూడా పెడతాను, ప్రతి కేజీలు అయితే ఉంటాయి. ఆ సొద్దలు ఏంటంటే ఈ తినేసి అంటే వీటికి అనేది కాల్షియం ప్రాబ్లం తగ్గుద్ది. నెక్స్ట్ అంటే గుడ్డు మీద చాలా పైన ఉన్న మీకు అనేది పెంకు కూడా కొంచెం గట్టిగా ఉండదు. మీకు అనేది ప్రతి పిల్ల కూడా హెల్తీగా వస్తుంది మనకు అనేది. మెయిన్గా ఏంటంటే వీళ్ళకి కాల్షియం ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి నేను ప్రతి కేసులో కూడా వీటికి అనేది ఈ కాల్షియం సొద్దు అనేది కంపల్సరీ కూడా వేస్తాను. ఎందుకంటే బీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు నేను అనేది ఆకుకూరలో కూడా వేస్తాను. డైలీ మీకు చెప్పాను కదా, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను. పొద్దున్నట్లకి అనేది అంటే తోటకూర లేదంటే టైంకి అనేది మన అనేది కంపల్సరీ కూడా కొత్తిమీర అంటే అలా వేస్తూ ఉంటాను. నెక్స్ట్ అంటే బజ్జీస్ అనేది మోషన్స్ అనేది బాగుంటాయి, ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మాత్రం నేను కంటిన్యూగా ఇస్తాను. ఏదో రోజు ఏంటంటే వీటికి అనేది కొంచెం వాటర్లా డైజెషన్ అయిన వాటర్లాగా అయితే మోషన్స్ అనేవి అప్పుడు ఆ రోజు ఆపడం జరుగుద్ది. ఆకుకూరలు అనేది డైలీ అయితే వీటికి అనేది ఆకుకూరలు అయితే కంపల్సరీ నేను వేస్తాను వీటికి అనేది. అలాగేంటంటే ఇవన్నీ కూడా చెక్క కూడా ప్రతిదీ కూడా నా దగ్గర బిఫోర్ ఏంటంటే బజ్జీస్ని ఎలా బీడింగ్ చేసాయో ఇవి కూడా ఇలా చేస్తాయి. ఎందుకంటే నేను అనేది బిఫోర్లో అయితే ఎలా నేను సేమ్ ఫుడ్స్ పెట్టాను, సేమ్ మెయింటెన్స్ చేస్తాను, అలాగే సేమ్ కేరింగ్ అయితే తీసుకున్నాను. సేమ్ వీటిలో కూడా అదే కేరింగ్ తీసుకున్నాను. నా దగ్గరికి వచ్చి 1 వీక్లోనే అనేది ఏంటంటే పాడ్స్లోకి వెళ్తున్నాయి. పాడ్స్లో చెక్ అనేది పాడ్స్ చెక్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ బీడింగ్ కూడా రెడీ అయిపోయి నాకు తెలిసిన రోజు అంటే ఒక 3 days 4 days అనేది బీడింగ్ కూడా అయిపోతాయి. బట్ బీడింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ కూడా పెడితే ఆర్డర్ కూడా మీకు ఇస్తానండి. ప్రతి వీడియో కూడా మీకు డైరెక్టర్ అనేది నేను చూపించడం జరుగుతుంది మీకు అనేది. అలాగే ఏంటంటే మిగతా బజ్జీస్ కూడా ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే నాకు నచ్చాలి బజ్జీస్ అనేది నేను చూసినా అది బీడింగ్ పేరు లేదా నాకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి పెంచుతున్నాను కాబట్టి. అందుకని చెప్పేసి మిగతా 6 pairs కూడా ఇంకా తీసుకెళ్ళదు. ఎందుకంటే ఈ గూడు అనేది ఏంటంటే 10 ఆరులకు సంబంధించిన గూడు కాబట్టి అందులో అయితే 4 pairs వేసాను. ప్రజెంట్ ఇంకా అనేది ఇంకో 6 గూళ్ళు అయితే 6 అరలు అయితే ఖాళీగా అయితే ఉండిపోయాయి. కాబట్టి
ఈ ఆర్ఆర్లో కూడా ఏంటంటే బజ్జీస్ అనేది వస్తాయి. బట్ ఏంటంటే టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బేర దగ్గర తీసుకోవట్లేదు. ఇప్పుడు బేర దగ్గర ఇంకో ఏకంగా ఒక 20 పేర్లు లేదంటే ఇప్పుడు 30 పేర్లు ఇలా కొనుక్కొని తెచ్చుకుంది. కానీ నేను కూడా మీలాగే షాప్స్లోకి వెళ్ళి కొనుక్కుంటాను. అంటే షాప్స్లో అనేది వెతుక్కుంటాను. ఏ బీడింగ్ పేరు బాగుంది, ఏది మేల్ బాగుంది, ఏది ఫీమేల్ బాగుందని నేను సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాను. అలాంటప్పుడు ఏంటంటే మనకు టైం పడుతుంది. ఎందుకంటే షాప్స్లో ఏంటంటే మనకు అనేది ఒక 30 పేర్లు లేదంటే ఒక 40 పేర్లు అయితే ఉంటాయి. కానీ అందులో మనం సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ప్రజెంట్ ఏంటంటే నేను ఒక షాప్లో అనేది ఏంటి 4 పేర్లే తీసుకున్నాను. ఎందుకంటే 4 పేర్లు నాకు బాగా నచ్చాయి కాబట్టి తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ తిరుగుతున్నాను. బట్ ఎక్కడ కూడా నాకు నచ్చట్లేదు. అంటే నచ్చలేదు అంటే ఎలా ఉంటుందంటే మేల్ అనేది కొంచెం తేడాగా ఉండడం, లేదంటే ఫీమేల్ కొంచెం తేడాగా ఉండడం, అంటే బీడింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వని చెప్పేసి ఉద్దేశంలో తీసుకురావట్లేదు. బట్ ఏంటంటే ఒక పెద్దలే చెప్పారు, మధ్యలో అయితే బోర్డ్స్ వస్తే ఒక గూడు తీసేస్తున్నామని చెప్పారంట. ఒకవేళ వస్తే మాత్రం ఈ 6 ఆర్లు కూడా ఏంటంటే బీడింగ్ పేర్లు అయితే వచ్చేతాయండి. బట్ ఏంటంటే తొందరగా వచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే అమౌంట్ పెట్టుకొని తిరుగుతున్నాను. బట్ ఏంటంటే నాకు పర్ఫెక్ట్గా అనేది నచ్చాలి కాబట్టి నేను తిరుగుతున్నాను. బట్ ఏంటో ఎలాగని చెప్పేసి చాలామంది కూడా నా దగ్గర ఉన్న బడ్జెట్స్ ఉన్నాయి తీసుకుని పోయాను అనకండి. ఎందుకంటే అవి నాకు నచ్చాలని నేను డైరెక్ట్గా చూసుకొని తీసుకుంటాను కాబట్టి. బట్ ఏంటంటే మీకు అనేది అప్డేట్ అయితే ఎలా ఇస్తున్నానని చూడండి. చాలా బాగుంటుందండి. మీకు అనేది బడ్జెట్స్ అనేది 2 బడ్జెట్స్ పెంచుకుంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది. ఇట్లా సౌండ్ కానీ లేదంటే ఇట్లా ఫుడ్ కేరింగ్ కానీ మొత్తాన్ని మనం చూసుకుంటే ఏంటంటే మన ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా బడ్జెట్స్ కానీ మామూలు బడ్జెట్స్ పెంచకపోతే మాత్రమే పెంచుకోండి. చాలా బాగుంటాయండి బడ్జెట్స్ అనేవి. ఈ సౌండ్ కానీ ఏంటంటే మన ఇంట్లో ఏంటంటే ఒక రామచలకు ఉన్నట్టు అనిపిస్తుంది మీకు అనేది ఇట్లా సౌండ్ అనేది. మెయిన్గా ఏంటంటే మేల్ సౌండ్ అయితే మీకు డైరెక్ట్ ఇంకా రామచలకలా ఉంటుంది. ఎందుకంటే మేల్ ఇంకా కొంచెం గట్టిగా అరుస్తూ ఉంటుందండి బడ్జెట్స్లో అనేది. అలాగని చెప్పి ఫీమేల్ ఏం తక్కువ అర్థం కాదు. బట్ మేల్ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువ సౌండ్ చేద్దాం. మేల్ సౌండ్ కూడా కొంచెం ఏంటంటే మీకు రామచలకలా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి వీళ్ళకి ఫుడ్ అనేది ఏం వేస్తున్నాను అనుకుంటున్నారండి చాలామంది కూడా. ఇట్లా ఫుడ్ అనేది ఉట్టు కొరలు ఒకటే వేస్తానండి. వేరే మిక్స్డ్ ఫుడ్ అయితే నేను వేయను. మిక్స్డ్ ఫుడ్ వేయడం ఏంటంటే కొంచెం నాకైనా ముందు నుంచి కూడా మిక్స్డ్ ఫుడ్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ మిక్స్డ్ ఫుడ్ అనేది నేను ఎప్పుడు కూడా వాడలేదు. అందువల్ల ఎప్పుడు కూడా నేను అనేది వీళ్ళకి అనేది కూరలే వేస్తాను. బట్ ఏంటి వీళ్ళకి అనేది ఎందుకు భయ్యా మీరు అనేది అలా బాటిల్స్ పెట్టారు ఏంటంటే డైరెక్టర్ మీరు డైలీ మార్చుకోవచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే బీడింగ్ పెయిన్ ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి నేను ఎప్పుడు కూడా బాటిల్ అయితే బయట పెడతాను. అలాగేంటే బాటిల్ బయట పెట్టినా సరే మీకు అనేది నేను అది బాటిల్ నిండగా ఫుడ్ వేసేస్తాను. ఫుడ్ వేసిన తర్వాత ఆ ఫుడ్ ఎప్పుడు అయిపోద్దో ఆ రోజు చూసుకొని మళ్ళీ బాటిల్ అనేది ఫుడ్ నింపేసుకుంటాను. ఎందుకంటే వీటికి అనేది డైలీ ఫుడ్ మారుస్తుంటే డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి నాకనేది బీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీడింగ్ గురించి నేను తెచ్చుకోను కాబట్టి ఈ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి నేను అయితే ఫుడ్ గురించి అయితే అలా చేయడం జరుగుద్దండి. అంటే పసిసారి తొలగి తీకంటానా. నెక్స్ట్ అంటే వాటర్ అనేది మాత్రం డైలీ మారుస్తాను. ఎందుకంటే వాటర్ కూడా బయట నుంచే కదా వేస్తాను నేను అనేది. వాటర్ డైలీ మారుస్తాను, మార్నింగ్ మారుస్తాను, ఈవినింగ్ మారుస్తాను నేను అనేది. అలాగే వాటర్ బౌల్స్ కూడా మారుస్తాను. ఎందుకంటే వాటర్ బౌల్స్ నాకు నచ్చలేదు ఎట్లా అనేది. నేను ఫుడ్కి అయితే ఏ బాక్స్లో అయితే పెట్టానో సేమ్ వాటర్గా ఏ పెడతాను. ఈ మధ్యలో అయితే వచ్చేస్తాయండి. మీకు అందరూ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అప్డేట్ అయితే బాగుంది అనుకుంటున్నాను. అప్డేట్ మాత్రం బాగుంటే మాత్రం డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది. అలాగే మీరు కూడా మన ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా చూడొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.